ఒకసారి దత్తాత్రేయ గారు, హైదరాబాద్ మహానగరానికి సంబంధించి గతంలో నాకు బాగా గుర్తు, కేటీఆర్ గారు హయాంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఐ థింక్ మొదటి టర్మ్లోనే అనుకుంటా. ఒక పెద్ద వరదలు వచ్చినప్పుడు హానెస్ట్గా చెప్తున్నాను, ఇది ఒక్క రోజులో చేయగలిగిన సమస్య కాదు, 20,000 కోట్లు కావాలి కనీసం హైదరాబాద్లో వర్షాలకి నీళ్లు రోడ్ల మీదకి రాకుండా హానెస్ట్గా చెప్పారు. అందులో మనకి సందేహం లేదు. వాస్తవంగా ఆ డబ్బులు లేవు. 20,000 కోట్లు ఒక డ్రైనేజ్ మీద, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద, రెయిన్ వాటర్ పంపించడానికి అవసరమైన ఏర్పాట్లు మనం మీ హయాంలో మీరు 10 ఏళ్లలో చేయలేకపోయారు. వాస్తవం అది. ఎందుకంటే బడ్జెట్, హైదరాబాద్ బడ్జెటే 5,000 కోట్ల లోపు అంటున్నారు వాళ్ళు. ఈ ఆలోచన చూస్తేనేమో మనకి 1,00,000 కోట్లు కూడా సరిపోని ప్రణాళిక ఇది. అంటే ఇది డబ్బు రూపంలోనే చూడాలా, లేదు ఒక విజన్ ఇవ్వటం ద్వారా బెటర్ ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుందనుకోవాలా? ఏంటి బీఆర్ఎస్ దీన్ని చాలా ఫండమెంటల్ తొలి అడిగే ఇది ఆలోచనే, బట్ ఎలా చూడాలి? గుడ్ ఈవినింగ్ కటారి గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు. ఇవాళ నేను ఎందుకు దీన్ని రేవంత్ రెడ్డి గారికి రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళని నిజం చేయడం కోసం ఎట్లాగైతే ఢిల్లీలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీని ఔరంగాబాద్ కు మార్చినట్టుకో లేకపోతే ఇంకో ప్రాంతానికి మార్చినట్టుగా మనం తుగ్లక్ పాలన అనేటువంటిది చూసినాం. రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కూడా ఇది తుగ్లక్ నిర్ణయం అని చెప్తాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల అవసరాలు తీర్చడానికే ఆయనకు ప్రణాళిక అంటూ లేదు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 150 కార్పొరేషన్స్ పరిధిలో, కార్పొరేటర్స్ పరిధిలో, డివిజన్స్ పరిధిలో ఇన్ని సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. పాత సమస్యలను పరిష్కరించడం కానీ కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటిప్పుడు హైదరాబాద్ లో ఫ్లోటింగ్ జనాభాని దాదాపుగా ఒక రోజుకు 1 కోటి జనాభా వస్తూ పోయి ఉండే వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక నానుడు ఉంది. ఓవరాల్ గా హైదరాబాద్ జనాభా ఇప్పుడు 1,45,00,000 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. ఇది ఒకవేళ తాను ఇప్పుడు విలీనం చేయబోతుంది దాదాపుగా 4 పార్లమెంట్ స్థానాలు. ఇప్పుడు 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే 4 పార్లమెంట్ స్థానాలకు అయిపోతుంది. 21 ఎమ్మెల్యే స్థానాలు అంటే అసెంబ్లీ స్థానాలు ఉంటే అవి 28కి చేరబోతా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున ఒక జిల్లా ఉంది పూర్తి స్థాయిలో. దాన్ని ఇప్పుడు ఇంకో 4 జిల్లాలు కలిపితే 5 జిల్లాల పరిధికి విస్తరిస్తుంది. మండలాల విషయానికి వస్తే 36 మండలాలు ఉన్నాయి. దానికి 11 మండలాలు యాడ్ చేస్తే 47 మండలాల పరిధిలోకి పోతుంది. గ్రామాల విషయానికి వస్తే 299 గ్రామాలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. 12 గ్రామాలను యాడ్ చేస్తే 311 గ్రామాలు చేరబోతా ఉన్నాయి. సో ఇంత పెద్ద స్థాయిలో విలీనం చేయడం వెనకాల 2 అంశాలు దాగి ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి రియల్ ఎస్టేట్ ఎజెండా అనేటువంటిది దాగి ఉంది ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని వెనకాల భూదాహం. ఇవాళ హైదరాబాద్ అంటేనే భూ కేంద్రంగా రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కు హబ్ గా హైదరాబాద్ కేంద్రీకృతమైంది. దీని వెనకాల ఇంకో నిర్ణయం కూడా మనం అదే కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం చూసాం మనం. ఏ నిర్ణయం అది? ఇది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్లస్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తాన్ని షిఫ్ట్ చేయబోతా ఉన్నాం అవుట్ సైడ్ దానికి ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం 30% అనేటువంటిది డిసైడ్ చేయడం అనేటువంటిది ప్రభుత్వమే రేటు డిసైడ్ చేసి కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ చేసి సందర్భాన్ని మనం చూసాం. సో ఇక్కడ ఏమంటున్నామంటే జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయకుండా, సౌకర్యాలు కల్పించకుండా మనం గతంలో చీరాల పేరాల ఉద్యమం అనేటువంటిది మనం చూసాం. చీరాల పేరాల ఉద్యమం ఏ విధంగా అయితే మున్సిపాలిటీగా మారితే అక్కడ శ్రీరామదండు ఏర్పాటై ఉద్యమాన్ని సృష్టించి మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి మనం చూసాం. ఇవాళ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు మాత్రం సమర్థించే నిర్ణయం అవుతుంది. మిగతా వర్గాలు, పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు ఇవాళ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనేటువంటి డిమాండ్ వెలువడుతూ ఉంటది. ఎందుకంటా ఉన్నామంటే కటారి గారు, జస్ట్ ఓటర్లని మనం క్యాల్కులేట్ చేసుకున్నా కూడా 98,74,000 ఓటర్లు జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటే ఇప్పుడు 1,54,00,000 పరిధికి పెరుగుతుంది. దాని తర్వాత నీటి కనెక్షన్లు, వాటర్ కనెక్షన్స్ మనం మాట్లాడుకుంటే 11.12 లక్షల వాటర్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకో 5.3 లక్షల కనెక్షన్స్ ఇస్తే 16 లక్షల కనెక్షన్లు ఏర్పడతాయి. దత్తాత్రేయ గారు, ప్రభుత్వం చెప్తున్న ఒక్క వెర్షన్ ఏంటంటే ఇది యూనిఫామ్ గా ఉండట్లేదు డెవలప్మెంట్. కొన్ని చోట్ల ఒకలాగా డెవలప్ అవుతుంది, కొన్ని చోట్ల ఒకలాగా డెవలప్ అవుతుంది, కొన్ని పల్లె ప్రాంతాల్లాగా అనిపిస్తూ ఉన్నాయి. లేదు అలాగే ఒక డ్రైనేజ్ లైన్ వేయాలి, ఈ మాస్టర్ ప్లాన్ దృష్టిలో పెట్టుకుంటే ఇంత పెద్ద నగరం కాబోతుంది అనుకుంటే దానికి తగ్గ ప్రణాళిక వేరే ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఉదాహరణకి అమీన్పూర్ ఉంది సార్, మీకు తెలుసు. అమీన్పూర్ ఒక మొన్నటిదాకా గ్రామ పంచాయతీ, అది 2-3 గ్రామ పంచాయతీలు పక్కపక్కన ఉండేవి. ఇవాళ కార్పొరేషన్ అసలు హైదరాబాద్లో కలిసిపోయింది. అట్లా గచ్చిపోలే చాలా ప్రాంతాలు అలాగే ముందు సరిగా ఒక ప్లానింగ్ లేని కారణంగా నగరమేమో విస్తరిస్తుంది, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అన్నది ఒక వాస్తవం. అంటే నేనేమంటున్నా కటారి గారు, నగర విస్తీర్ణం జరగడం అనేటువంటిది హర్షించదగ్గ విషయమే. కానీ ఇప్పుడు ఒక ప్రణాళిక లేకుండా నేనేమంటున్నా అంటే దీని వెనకాల ఒక కాన్స్పిరసీ, ఒక కాన్ఫ్లిక్ట్ దాగి ఉంది. ఎందుకు కాన్స్పిరసీ అంటా ఉన్నామంటే
ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఒక డిమాండ్ పెట్టలేదు, ఆ మండలాల ప్రజలు ఒక డిమాండ్ పెట్టలేదు, ప్రజల నుంచి స్వచ్ఛందంగా ఒక డిమాండ్ రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక క్రైటీరియాగా తీసుకోవడానికి ఏ ప్రాతిపదికన తీసుకున్నారనేటువంటిది ప్రభుత్వం దగ్గర జవాబు లేదు. కానీ మేము మాత్రం ఇప్పుడు 27 మున్సిపాలిటీలను దాదాపుగా హైదరాబాద్ పరిధిలో 4 నగరపాలక సంస్థలు, రిమైనింగ్ మున్సిపాలిటీలు, రంగారెడ్డి పరిధిలో ఒక 3 నగరపాలక సంస్థలు, రిమైనింగ్ మున్సిపాలిటీలు ఓవరాల్ గా కలుపుకుంటే 27 మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, నగర సంస్థలు కావచ్చు, అన్నిటిని కలిపి చేస్తున్నాం అంటున్నారు. ఈ కార్పొరేషన్స్ నుంచి, ఈ నగరపాలక సంస్థల నుంచి ఒక్క విన్నపం ప్రభుత్వానికి వచ్చిందా మమ్మల్ని జిహెచ్ఎంసీలో కలపమని? ఏ ఒక్క పేదవాడైనా వెళ్ళి నాకు ఇక్కడ 100 గజాల స్థలం ఉంది సార్, మీరు జిహెచ్ఎంసీలో కలిపితే అది 2000 కోట్లు బలుకుతుంది, 4000 కోట్లు బలుకుతుంది అని ఆశపడి అడిగాడా? ఇలాంటివి ఏమీ లేకుండా, ప్రజల నుంచి డిమాండ్ లేకుండా ప్రభుత్వ యొక్క అత్యుత్సాహం దేనికోసము అంటే పరిధిలో ఉన్నటువంటి భూములకు లేని రేట్లను ఆపాదించడం కోసం. ఫ్యూచర్ సిటీ పేరు మీద జరుగుతున్న డ్రామా ఒకవైపు, దానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేదు, ఫ్యూచర్ సిటీకి స్పందన లేదు. కాబట్టి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నగరాన్ని విస్తరణ చేస్తే ఫిబ్రవరితో ఈ జిహెచ్ఎంసీ యొక్క పరిధి ఎన్నికల సమయం ముగిసిపోతుంది, వాళ్ళ యొక్క కాల పరిమితి. సో ఫిబ్రవరి తర్వాత ఎన్నికలు పెట్టాలంటే దానికి ఒక 6 నెలల కాలానికి లాగాలి, 6 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవాలి. ఇమీడియట్ కూడదంటే ఇది తతంగం పెట్టుకున్నాడు ఇప్పుడు. పోనీ ఇంకోటి ఏమంటున్నానంటే, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి యాక్షన్ ప్లాన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది విఫలమవుతుంది. మేము గ్రేటర్ హైదరాబాద్ మీద, జిహెచ్ఎంసీ మీద దాదాపుగా 1,87,000 కోట్లు ఖర్చు పెట్టినాం కటారి గారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, స్ట్రాటజిక్ రోడ్స్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అండర్ బ్రిడ్జ్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, మనం కమాండ్ కంట్రోల్ నిర్మాణం కావచ్చు, తర్వాత సెక్రటరీ నిర్మాణం కావచ్చు, అమర జ్యోతి కావచ్చు, ఇట్లా అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా హైదరాబాద్ లో ఎగ్జిస్టింగ్ పార్కుల్లో ఓపెన్ జిమ్లు ఏర్పాటు కావచ్చు, బస్తీ దవాఖానాలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే మీరు చూడండి, ఫిర్జాది కూడా చూడండి, మీరు దమ్మాయి కూడా చూడండి, జవహర్ నగర్ చూడండి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు ఏ స్థాయికి వచ్చాయి, ఏ స్థాయిలో మనము ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చాము, ఆ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రతి నెల 20,000 లీటర్ల ఉచిత నీరు ఇవ్వడం. వాళ్ళకు అంటే సమ్మిళితమైనటువంటి డెవలప్మెంట్ లో భాగంగా వాళ్ళ ఓవరాల్ డెవలప్మెంట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భాగంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కన్సిడర్ చేశాము. వాళ్ళకు కల్పించాల్సినటువంటి మంచి నీరు, సురక్షితమైనటువంటి నీరు ఇచ్చాము, నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చాము. వాళ్ళకి ఏ సౌకర్యం లోటు లేకుండా మాతో అయినంత వరకు, అంటే విదిన్ ద లిమిట్స్. ఇప్పుడు గౌరీశంకర్ గారు సార్ చెప్పారు చాలా. ఇప్పుడు బడ్జెట్ అనేటువంటిది జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేది కేవలం 8,000 కోట్లేనండి. 8,000 కోట్లలో ఈ విస్తీర్ణ పరిధిని పెరుగుతున్నప్పుడు బడ్జెట్ పైన ఒక ప్రణాళిక లేదు. మన మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,75,00,000 లాస్ట్ బడ్జెట్. పరిధిలో ఉన్న బడ్జెట్ చూడండి, 2,75,000 కోట్లు, 75 లక్షలు అంతే. 2,75,000 కోట్లు, 75,75,000 అంతే కదా సార్, 2 లక్షల చిల్లరనే కదా. మరి ఇప్పుడు దీని విషయంలో ఏం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది వాళ్ళకి, ఎలాంటి ఉంది అనేటువంటిది లేదు కదా. జీరో ప్లాన్ ఆఫ్ యాక్షన్, బట్ ఇంప్లిమెంటేషన్ వీఆర్ గోయింగ్ టు